తెనాలి మండలంలోని నందివెలుగు జిల్లా పరిషత్ పాఠశాలలో నూతన భవనాలు, క్రీడా ప్రాంగణం, ఆధునిక వసతులు, గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల కేంద్రం సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని సినిమాల ద్వారా చెప్పిన అన్న నందమూరి తారక రామారావు మాట ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుంది. అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకుందాం. పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేదే చదువు. విధిరాత ఎలా ఉన్న విజ్ఞానవంతులుగా, వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేదే విద్యాలయం. పరీక్షలు అంటే భయపడే వారికి ప్రపంచ మేధావులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. ఇలాంటి శక్తినంతటినీ ఒక చేటుకు చేర్చి నిలిచే పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళగలిగేదే విద్యార్థి అని అన్నారు. సీసీ కెమెరాలు, ఫర్నిచర్ మరియు గ్రామ సర్పంచ్ శ్రీ ఈపూరు రామయ్య గారు తరగతి గదులను ఆవిష్కరించడానికి ఒక 2 నిమిషాలు హంగులతో నిర్మించబడినటువంటి తరగతి గదులు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు సంతోషం. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఉన్నత చదువులకి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ నివాసం ఏర్పరచుకొని ఆర్థికంగా బలంగా ఈ రోజున ఉండి పుట్టిన పుడమ తల్లికి నేను ఏదో ఒకటి చేయాలి, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి ధరియతి అన్నట్టుగా ఈనాడు ఈ పుడమ తల్లి పులకించేలాగా ఈ ఇద్దరు దంపతులిద్దరూ కూడా అన్యోన్యంగా నేను సైతం అనేది మరి వారిద్దరికి ఎవరు సైతం అనేది వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ నాటిన మొక్క. మరి మీ అందరికీ తెలుసు ఈ రోజున ఎంతటి సువిశాలమైనటువంటి భవన నిర్మాణంతో సుందరాంగంగా తీర్చిదిద్దబడిందో మనందరం కూడా చూసినటువంటి సంఘటన. కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి ఈ సుందర భవన సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కూడా అది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి నిరూపించినటువంటి వాస్తవ రూపం ఈనాడు ఈ పాఠశాల యొక్క భవన సముదాయం. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి, కన్న నేల స్వర్గం కన్నా గొప్పది అని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి డైలాగ్ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి కరెక్ట్గా అంటేటువంటిది. కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారికి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి నెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు మరొక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లు పెట్టి అభినందనలు తెలిపారు. తర్వాత పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు. అదేవిధంగా విధిరాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా, వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయం. పరీక్షలంటే భయపడే వాళ్ళకి ప్రపంచ స్థాయి మేధావులుగా, శాస్త్రజ్ఞులుగా మలిచేది ఉపాధ్యాయులు. ఇలాంటి శక్తినంతా కూడా ఒక గుడిలాగా కట్టుకున్నటువంటి
ఒక బడిని, ఆ శక్తిని అర్థం చేసుకొని గతాన్ని, జ్ఞాపకాలని మర్చిపోకుండా తన సొంత ఊరు కోసం అక్కడి నుంచి వచ్చి బాధ్యత అంతా తనపై వేసుకొని మేము సైతం అంటూ అందరినీ గ్రూప్ లాగా చేసుకొని ఒక మంచి పాఠశాలను నిర్మించినటువంటి ధూళిపాడ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చూస్తా ఉంటే అన్ని స్కూల్స్ లోపలికి వెళ్ళాం, చాలా మంది స్కూల్స్ కట్టారు. కాకపోతే డీటెయిల్స్ ఇంపార్టెంట్. అంటే ఆ రంగులు వేసే విధానం, డీటెయిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అందులో వారి హృదయం ప్రతిబింబిస్తూ ఉంటుంది. రెండోది, చాలా చక్కగా ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా అందంగా ఉన్నాయి. రెండోది, వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ టికెట్లు ఇంకో 15 లక్షలు అయి ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీరు పెరిగిన వాతావరణం ఇది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది. జనరేషన్ మారే కొద్దీ అంత అటాచ్మెంట్ ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ తీసుకువచ్చి, వాళ్ళ అబ్బాయి చెప్తా ఉన్నారు, నేను ఒక స్టార్టప్ మొదలు పెట్టాను అమెరికాలో, పెద్దదైన తర్వాత ఇండియాలో బ్రాంచ్ పెడతాను అని చెప్పి. అంటే వారికి కూడా ఆలోచన విధానానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలా పిల్లల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు కూడా ఇంకొకసారి నా అభినందనలు. మరి ఈ స్కూల్ తీసుకుంటే ఆ రోజున ఆలపాటి రాజా గారు శంకుస్థాపన చేశారు. మళ్ళీ కర్మ సిద్ధాంతం ఆయనే ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున. కాబట్టి దీన్ని తీసుకువచ్చినటువంటి రాజా గారికి గత 4-5 సంవత్సరాలు కొంత గొప్ప డిలే అయినా కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అన్ని పార్టీల వారికి, దీన్ని కంప్లీట్ చేసిన మీ అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారు మినిస్టర్గా ఉన్నారు. విద్యాశాఖ తీసుకోవడం అంటే చాలా కష్టమైన పని కదా. ఎందుకంటే ఈరోజు పొలిటీషియన్లు అందరూ ఎవరికి భయపడతారో తెలియదు, కానీ ఉద్యోగస్తులకు మాత్రం భయపడేటువంటి పరిస్థితి. అయినా కూడా తీసుకొని ఒక ఛాలెంజ్ లా తీసుకొని విద్యా వ్యవస్థలో తన మార్పు చేయాలనుకుంటూ కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ పద్ధతిలో ఈ స్కూల్ కూడా ప్రైవేటు వారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివి కట్టాలి అంటే, ఒక పని చేయాలంటే ఎంతమంది కలిస్తే ఒక బిల్డింగ్ పూర్తవుతుందో చూడండి. మంచి నాయకులను వెన్నుకోండి. అదేవిధంగా ఇప్పుడు వారు కానీ, నేను కానీ, కృష్ణ కానీ అందరం ఈ స్టేజ్ మీద ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మేము చదువుకున్న చదువు, వైద్య వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ రాణిస్తున్నామంటే ఒకటి చదువు, రెండోది క్యారెక్టర్, సంస్కృతి, సాంప్రదాయం, పెద్దల్ని గౌరవించే విధానం, 10 మందిని కలుపుకొని వెళ్ళే విధానం, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. కాబట్టి అంటే ఒక స్వచ్ఛమైన పాలు కూడా పాడైనటువంటి ఒక పాత్రలో పోస్తే అవి కూడా విరిగిపోతాయి. కాబట్టి ఎంత చదువుకున్నా కూడా కరెక్ట్ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తారు. అలాంటి సంస్కారం అదేవిధంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం, తిరిగి మన మూలాలను మర్చిపోకుండా ఎంతో కొంత 10 రూపాయల్లో, 1 రూపాయో, 1 రూపాయో ఎంతో కొంత మన వారికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మీకు కూడా, వాళ్ళు చెప్పారు ఇందాక, ఆయనకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంత ఆనందం వచ్చేది కాదేమో, నాకు కూడా 5,000 కోట్లు ఉన్నా కూడా దీనికంటే ఆనందం ఇచ్చేటువంటివి ఏవి ఉండవు కూడా. ఎవరు చెప్పినా కూడా వాస్తవంగా
సమాజ సేవ చేసే వాళ్ళు, దానం ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే దానం తీసుకున్న వాళ్ళు ఆనందం పడతారు అనుకుంటారు, కానీ ఎక్కువ ఆనందం దానం ఇచ్చిన వాళ్ళకి వస్తుంది. ఆ హ్యాపీనెస్ వేరే వాళ్ళకి అంత రాదు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు గుండె మీద చేసుకుంటే వాళ్ళకి తెలుసు ఆ సంతృప్తి ఎలా ఉంటుందో. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎంతో కొంత మీరు కూడా సమాజ సేవలోకి రండి. పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ వారైనా సరే మీరు మంచి చేస్తామంటే మేమే దగ్గరుండి మీకు పూలబాట వేస్తామని ఈ సందర్భంగా కూడా ప్రతి ఎన్ఆర్ఐ మిత్రులకి, అదేవిధంగా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.